బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మలేషియాలో మాక్ డ్రిల్ చేస్తూ ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఏకంగా జోహర్లోని పులాయ్ నదిలో అది క్రాష్ ల్యాండ్ అయిపోయింది. సో అక్కడ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఎస్, ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ మనం చూస్తున్నాం. మలేషియాలోని నదిలో ఒక హెలికాప్టర్ మాక్ డ్రిల్ చేస్తూ ఒక హెలికాప్టర్ కుప్పకూలి నదిలో పడిపోయింది. ఎస్, ఒకసారి ఆ విజువల్ చూడండి. మెల్లగా ల్యాండ్ అవుతున్నట్టు ఒక్కటేసారిగా సడన్గా నదిలో క్రాష్ ల్యాండ్ అయిపోయింది ఆ హెలికాప్టర్. ఆ ప్రమాద సమయంలో ఏకంగా అందులో 5 మంది సిబ్బంది ఉన్నారు. 5 కూడా పోలీసులే. అయితే వాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రజెంట్ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎస్, ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎస్, చూస్తారు కదా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈ ప్రమాద ఘటన మలేషియాలోని జోహార్లోని పులాయ్ నదిలో ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. 2 పోలీసులతో సహా మొత్తం 5 మంది అక్కడ 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే మాక్ డ్రిల్ చేసిన సమయంలో హెలికాప్టర్ నదిలో కుప్పకూలింది. అయితే మిత్సోయ్ 2025 పేరుతో న్యూక్లియర్ డీల్కి సంబంధించి మలేషియా, సింగపూర్, అదేవిధంగా ఇండోనేషియా, థాయిలాండ్ల మధ్య ఒక డీల్ జరిగింది. అయితే ఈ డీల్కి సంబంధించి కూడా ఈ 4 దేశాలు మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ ఆధ్వర్యంలో కూడా ఈ మాక్ డ్రిల్ జరిగింది. అయితే తంగ్జుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఎయిర్ బస్ AS355N హెలికాప్టర్ ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. అయితే గెలాంగ్ పట్టాలోని మలేషియా మరిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే గాయపడిన వారిని వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టేక్ ఆఫ్ అయిన 46 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ హెలికాప్టర్ ఏదైతే హెలికాప్టర్ ప్రమాదానికి గురైందో అది 28 ఏళ్ల నుంచి సర్వీస్లో ఉంది. గత 28 ఏళ్ల నుంచి కూడా ఈ హెలికాప్టర్ సర్వీస్లో ఉంది. సో ఒక్కసారిగా ఈ మాక్ డ్రిల్ చేసిన టైంలో ఉన్నట్టుండి ఆ నదిలోకి కుప్పకూలింది హెలికాప్టర్. బిగ్ టీవీ స్క్రీన్ పైన గాయపడిన పోలీస్ వాళ్ళని కూడా హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరొక ఫ్రేమ్లో హెలికాప్టర్ ఏ రకంగా ఉన్నట్టుండి సడన్గా నీళ్ళల్లో కుప్పకూలిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎస్, ఆ విజువల్ మనం చూద్దాం ఒకసారి. ఆ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన 46 నిమిషాల తర్వాత ఒక్కసారిగా గాల్లో ఉన్నట్టుండి, అంటే మేబీ ఏదైనా ల్యాండ్ అవుతుందా అని అనుకునే లోపే సడన్గా గాల్లో ఉన్న హెలికాప్టర్ ఒక్కసారిగా ఆ నదిలో క్రాష్ ల్యాండ్ అయిపోయింది. అంటే ఎవరు ఊహించని రీతిలో ఒక్కసారిగా అక్కడ క్రాష్ ల్యాండ్ అయిపోయింది ఆ హెలికాప్టర్. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ వెంటనే అది బ్లాస్ట్ జరగలేదు. యూజువల్లీ మనం గతంలో కూడా చూసాం, అమెరికాలో సేమ్ ఇలానే ఒక హెలికాప్టర్ గాల్లో ఉన్నప్పుడే క్రాష్ ల్యాండ్ అయ్యి నదిలో పడిపోయిన తర్వాత ఒక్కసారిగా అక్కడ పెద్దగా బ్లాస్ట్ సంభవించింది, అంటే పెద్దగా పేలుడు సంభవించింది. కానీ ఇక్కడ మాత్రం అక్కడ జరిగిన ఒక మంచి పని ఏంటంటే అక్కడ ఏది కూడా బ్లాస్ట్ జరగలేదు. సో బ్లాస్ట్ జరగపోగా వాళ్ళందరూ కూడా చాలా సురక్షితంగా బయటపడ్డారు. అండ్ ఆల్సో అక్కడ ఆల్రెడీ మాక్ డ్రిల్ జరుగుతుంది కాబట్టి అక్కడే పోలీసులు ఉన్నారు అండ్ రెస్క్యూ టీం వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ వేరే ఇతర ప్రమాదం జరగక ముందే అక్కడ వాళ్ళు చేరుకొని అక్కడ ఎవరైతే సిబ్బంది ఆ చాపర్లో ఉన్న సిబ్బంది పోలీసులు వారు ఉన్నారో వాళ్ళని వెంటనే అక్కడ నుంచి బయటికి తీసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ అందులో 5 మందిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం మలేషియాలోని జోహార్లోని పులాయ్ ఆ నదిలో ఒక్కసారిగా ఒక హెలికాప్టర్ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యి అక్కడ ఎవరైతే ఆ చాపర్లో ప్రయాణిస్తున్న 5 మంది సిబ్బంది, అందులో పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళని హుటాహుటిన దగ్గరలో ఉండే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అయితే రీసెంట్ డేస్లో మనము ఇలాంటి ఘటనలు తరచుగా వింటున్నాం. మన దేశంలో కూడా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ రకంగా క్రాష్ ల్యాండ్ అయిందో కూడా మనం చూసాం. ఏకంగా 241 మంది ప్రయాణికులు అందులో చనిపోయారు. అందులో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు. ఇక ఆ ఏరోప్లేన్
అక్కడే ఉన్న మరొక మెడికల్ కాలేజ్ పైన క్రాష్ ల్యాండ్ అవడంతో చాలామంది ట్రైనీ డాక్టర్స్, ఇతర సీనియర్ డాక్టర్స్ కూడా చనిపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఆ ముందు నుంచి కూడా ఇలాంటి ఘటనలు, అంటే 2025లో ఇలాంటి ఘటనలు మనం చాలా విన్నాం. అంటే ఒక చాపర్ కుప్పకూలిన ఘటనలకు కావచ్చు, లేదా ఏరోప్లేన్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ కారణంగా టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ కాస్త మళ్ళీ తిరిగి ల్యాండ్ అవడము. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి ఒక కుటుంబం అంతా కూడా ఒక చాపర్ బుక్ చేసుకుంది. ఆ చాపర్ కూడా ఇలానే క్రాష్ ల్యాండ్ అయ్యి వాళ్ళలో కూడా చాలామంది చనిపోయారు. ఇప్పుడు మలేషియాలో కూడా ఇలాంటి ఒక ప్రమాదం చూస్తున్నాము. ఒక్కసారిగా ఆ సర్కిల్లో మీకు కనిపిస్తుంది కదా హెలికాప్టర్. అయితే ఈ హెలికాప్టర్ బయలుదేరిన 46 నిమిషాల తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి గాల్లో ఉన్న చాపర్ కాస్త, అంటే అది తిరుగుతూనే ఉంది, బట్ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ దాంట్లో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందో తెలియదు, కానీ ఒక్కసారిగా కిందకి మనం ఒక బాల్ని పైకి విసిరినప్పుడు కిందకి ఎలా వచ్చేస్తుందో సడన్గా అలా కిందికి వచ్చేసింది. అప్పటికిక్కడ మనం ఆ దృశ్యాలు చూస్తుంటే పైలట్ కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఎందుకంటే కిందికి వచ్చిన తర్వాత సడన్గా స్టాప్ అయ్యి కాస్త ఫ్లక్చువేట్ అయింది. బట్ కంట్రోల్ చేయలేకపోయాడు పైలట్. ఎంత ట్రై చేసినా కూడా అక్కడ అతను కంట్రోల్ చేయలేనట్టుగా, కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ చాపర్ అనేది అదుపులోకి రాలేదు. ఒక్కసారిగా అమాంతంగా ఆ నది లోపలికి పడిపోయింది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే బ్లాస్ట్, అంటే పేలుడు సంభవించలేదు. సో దాని కారణంగా ఎక్కువ ప్రమాదం, అంటే ఒకవేళ పేలుడు సంభవించి ఉంటే ఎవరు ఊహించని ప్రమాదం అక్కడ చోటు చేసుకునేది. కానీ అక్కడ ఎలాంటి పేలుడు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అండ్ ఆల్సో అక్కడే మిలిటరీ వెహికల్స్, ఎందుకంటే 4 దేశాలకు సంబంధించి ఒక న్యూక్లియర్ డీల్కి సంబంధించి అక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడే ఆర్మీ వాళ్ళు ఉండడం, ఇతర సిబ్బంది ఉండడంతో వెంటనే వాళ్ళు అలర్ట్ అవ్వడం. సో దాంతో ఆ చాపర్లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వాళ్ళను బయటకు తీసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ అందులో 5 మందిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఎస్, ఆ విజువల్స్ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ చాపర్ని చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఆ పైలట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీంతో అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ అక్కడ ఏదైనా పేలుడు లాంటి సంభవించి ఉంటే నిజంగా ఆ ప్రమాద స్థాయిని కూడా ఎవరు ఊహించలేరు. సో స్క్రీన్ పైన కూడా వాళ్ళను రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో చాపర్ కూడా ఒక్కసారిగా ఏ రకంగా నదిలో పడిపోయిందో ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అండ్ పైలట్ కూడా నిజంగానే చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అందుకే అంత స్పీడ్గా వచ్చిన చాపర్ కూడా ఆ నీళ్ళల్లో పడిపోయేటప్పుడు చాలా స్లో డౌన్ అయిపోయింది. సో దీన్ని బట్టి చూస్తుంటే పైలట్ నిజంగానే చాలా ట్రై చేశాడనిపిస్తుంది. దాని కారణంగానే జస్ట్ అక్కడ ఆ చాపర్ కూడా మనం గమనిస్తే ఒక్కసారిగా ఆకాశంలో ఉన్నప్పుడు కిందికి వచ్చి ఒక స్పీడ్లో వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళల్లో పడిపోయేటప్పుడు చాలా స్లో డౌన్ అయింది. అంటే అక్కడికే చాలా ట్రై చేసినట్టు ఇక్కడ మనకు అనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు. కానీ బట్ చూస్తున్న దృశ్యాలను బట్టి చూస్తుంటే నిజంగానే పైలట్ చాలా ట్రై చేశాడనిపిస్తుంది. బట్ అక్కడ ల్యాండ్ అవడంతో చాలా మెల్లగా ల్యాండ్ అయింది కాబట్టి ఊహించని రీతిలో చాలా పెద్ద ప్రమాదం జరిగేది. కానీ అక్కడ చాలా స్లోగా దాంట్లో పడిపోవడం, దాని తర్వాత ఎలాంటి పేలుడు సంభవించకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అందులో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళంతా కూడా 5 మంది అధికారులు ఉన్నారు, అందులో పోలీసులు కూడా ఉన్నారు. సో 5 మందిని హాస్పిటల్కి తరలించారు. వాళ్ళందరికీ కూడా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు.